చరణ్ బుచ్చుబాబు కాంబోలో వస్తున్న పెద్దిపై ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లోనూ ఎన్నో అంచనాలున్నాయి. లేటెస్ట్ గా పెద్ది ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ ట్రైలర్ పూర్తి స్థాయిలో మెప్పించలేకపోయిందనే కామెంట్స్ ఇప్పుడు జోరుగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో దీనిపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఆస్కర్ విజేత ఏఆర్ రెహమాన్ ట్రైలర్ కు అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా పేలవంగా ఉందనే కామెంట్స్ ఎక్కువగా వస్తున్నాయి. మిక్సింగ్ సరిగా కుదరలేదని, బాలీవుడ్ నటుడు బోమన్ ఇరానీ డైలాగ్స్ ఏం చెప్తున్నాడో అర్థం కాని విధంగా ఉందని అంటున్నారు. అయితే బుచ్చుబాబు ఒక్క ట్రైలర్లోనే ఎక్కువ సీన్స్, ఎలిమెంట్స్ చూపించాలనే తాపత్రయంలో దాన్ని ఓవర్ స్టఫ్ చేసేశారని అభిప్రాయం వ్యక్తమవుతోంది. సినిమాను ఎంతో సిన్సియర్ అండ్ రూటెడ్ కథగా ప్రమోట్ చేస్తుండగా ట్రైలర్లో హీరోయిన్ జాన్వీ కపూర్ ఎపిసోడ్స్ ఆ మూడు కాస్త భిన్నంగా కనిపించిందని విమర్శలు వస్తున్నాయి. ప్రెజెంట్ ట్రెండ్లో ఓపెనింగ్స్ కలెక్షన్లను నిర్ణయించడంలో ట్రైలర్లదే కీలక పాత్ర. కానీ పెద్ది ట్రైలర్ కట్ అనుకున్నంత రేంజ్లో లేదని డిస్కషన్ గట్టిగా నడుస్తోంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే పెద్ది గాడి అసలు సిసలైన ఆట ఇప్పుడే మొదలైంది. ట్రైలర్ ఎలా ఉన్నా బుచ్చుబాబు తీసుకున్న కంటెంట్ మాత్రం అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది. ఆట కూలీగా నటించిన చరణ్ తన పర్ఫార్మెన్స్తో ప్రేక్షకుల గుండె బరువెక్కించడం మాత్రం గ్యారంటీ. కాబట్టి ట్రైలర్ చూసి సినిమాపై అప్పుడే ఓ అంచనాకు వచ్చే పరిస్థితి అయితే పెద్దికి కనిపించడం లేదు. కానీ పెద్ది రిలీజ్కు ముందు ఓ రిలీజ్ ట్రైలర్ వస్తే బెటర్.